బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్‌ను సందర్శించడం కూడా రాజకీయ రగడ జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇక్కడ పంప్ హౌస్‌ను తోడడానికి కూడా అనేక అంటే నీటి శాతం ఉన్నప్పటికీ కూడా ఎందుకు తోడలేదన్నటువంటి ఒక విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి విషయం చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఇక్కడ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఇప్పటివరకు ఇక్కడ కేటీఆర్ విమర్శించినటువంటి మాటలు కూడా మీరు చూసే ఉంటారు. ఇక్కడ 93 అడుగుల నీరు ఉన్నప్పటికీ కూడా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. కానీ ఇప్పుడు అయినా ఎందుకు చేయడం అనే ఒక విమర్శలు అయితే వస్తున్నాయి సార్. స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం రాష్ట్ర రైతాంగ సోదరులకి. మేము ఇంజనీర్లం కాదు, సాంకేతిక నిపుణులు ఇచ్చిన సూచనల మేరకు, వారి సలహా మేరకు ఏ కార్యక్రమం ఎప్పుడు జరగాలనేది చెప్పిన తర్వాతనే మేము చేస్తాం. వారిలాగా వారి ప్రభుత్వంలో వారే ఇంజనీర్లుగా ఎదిగి చేయటం వలన ఈరోజు ప్రాజెక్టు పరిస్థితి ఏ విధంగా ఉందో స్పష్టంగా రైతు సోదరులు చూస్తున్నారు. ఈరోజు వారు వచ్చిండ్రు, చాలా సంతోషం. రావాలే, రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరగాల. ప్రతిపక్ష నేతగా మరి ప్రతిపక్షాలకు సంబంధించిన రావాలి. ఇంకా మా భూపాలపల్లికి జిల్లాకు రావటం మేమందరం కూడా స్వాగతిస్తాం, కాదంటలేం. వారు స్వాగతించలే. ఒక ఉదాహరణ చెప్తా. నేను, మా సత్యనారాయణరావు గారు, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు భూపాలపల్లి, ప్రకాష్ రెడ్డి గారు, మా డిప్యూటీ సీఎంగా అప్పుడు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఉన్న బట్టి విక్రమార్క గారు ఇదే కన్నెపల్లి మోటార్లకు సంబంధించి ఆ రోజు వరదల వల్ల మొత్తం ముంపుకు గురైతే నష్టపోతే పెద్ద ఎత్తున ప్రచారం పొందిన మోటార్లు సంబంధించి మేము బాధ్యతగా మోటార్లను వీక్షిస్తామని ఆ ప్రాంత శాసనసభ్యుడిగా నేను పోవాలనుకుంటే మమ్మల్ని భూపాలపల్లిలోనే అరెస్ట్ చేసి కూసబెట్టారు. ఈరోజు మేము, మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు డెఫినెట్లీ వారు పోయి చూడనియండి, వారు ఏదైనా సలహాలు ఇస్తారో సూచనలు ఇస్తారో అని చూస్తే మళ్ళా సత్యదూరమైన ప్రచారం, రైతులను ప్రక్కదారిచ్చే కార్యక్రమం, పట్టించే కార్యక్రమం, ఇవన్నీ స్పష్టంగా రైతు సోదరులకు కనబడతాను. రాజకీయ పరంగా ఏదో ఒక మాట్లాడాలని, పక్కదారి పట్టేయాలని, రైతులకు ఏదో మేలు చేసినాము అని చెప్పడానికి చేస్తూ ఉన్న ప్రయత్నం తప్ప వారికి రైతుల పక్షాన ఏ కోణాన కూడా చిత్తశుద్ధితో పనిచేయాలని లేదు. చిత్తశుద్ధితో పనిచేస్తే ఈ విధమైన బ్యారేజీల కూల్చివేత జరగకపోతుండే. ఆ రోజు ప్రభుత్వంలో ఉండే చిత్తశుద్ధితో పనిచేయని వాళ్ళు ఈరోజు మేము చిత్తశుద్ధితో ఇక్కడికి వచ్చి నీటిని లిఫ్ట్ చేయాలని అడగటంలో ఏ రాష్ట్రానికి సంబంధించిన ఏ రైతన్న హర్షిస్తాడా చెప్పండి. ఇక్కడ మరి ఏ లెవెల్కి వస్తే నీటిని పంపు అంటే ఇప్పుడు ప్రాజెక్టులు రిపేర్ చేయాల్సిన అవసరం లేదు, లిఫ్ట్ చేస్తే బాగుంటుంది అంటున్నారు కదా. ఇప్పుడు మరి ఏ లెవెల్కి వచ్చిన తర్వాత పంపింగ్ చేయొచ్చు? లిఫ్ట్ చేయాలా, లిఫ్ట్ చేయొద్దా అనే అంశం ఎవరు నిర్ణయం చేయాలి? సాంకేతిక నిపుణులు చేయాలి. ఈరోజు జాతీయ స్థాయి సంస్థ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంబంధించిన సాంకేతిక నిపుణులు ఇచ్చిన నిర్ణయం మేరకే లిఫ్ట్ ఎప్పుడు చేయాలంటే అప్పుడు చేస్తాం. ఎంత నీటి నిల్వ ఉంటే లిఫ్ట్ చేయొచ్చు అని ఇప్పుడున్న ప్రతిపాదిక మీదనే చేస్తాము. అది ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ పరంగా ఇచ్చిన అధికారుల నిర్ణయం, ఇంజనీర్ల నిర్ణయం, డ్యామ్ సేఫ్టీ అధికారులు సూచించిన మేరకు ఇస్తాం. టీఆర్ఎస్ నాయకులు ఈ 90 మీటర్లకా, 89 మీటర్లకా, 70 మీటర్లకా అంటే మేమేం చెప్తాం చెప్పు. దానికి ఒక కొలత ఉంటుంది. ఆ కొలతకు సంబంధించి వాళ్ళు ఏది చెప్తే అది విజయం చేయడానికి ఇప్పుడు ఎవరి పర్యవేక్షణలో ఉంది? డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పే అంశాలపైన మేము వారు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదు, అది నేషనల్ పరిధిలో ఉన్న అంశం అథారిటీ. అది వాళ్ళేదో రాలేదు ఎవరిని పడితే వారు చులకనగా మాట్లాడే సరికాదని నేను కేటీఆర్కి చెప్తాను. సార్, ఇప్పుడు ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు ఛాయలు వచ్చే అవకాశాలు ఉంటున్నాయి. ఇక్కడ రాబోయే రోజులు కూడా వర్షాలు పడడం లేదని చెప్పి చెప్తున్నారు. అందులో భాగంగా కొద్దిగా ఇనిషియేషన్ తీసుకుంటే బాగుంటున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునే అవకాశం ఉంది సార్? ఎల్నినో ఇక్కడే కాదు కదా, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రమాదం ముంచుందని చాలామంది వాతావరణ నిపుణులు చెప్తా ఉన్నారు.
మనం ఏం కోరుకోవాలి? వర్షాలు పడాలి, మన రాష్ట్ర రైతాంగానికి సంబంధించిన ఒక్క ఎకరం కూడా ఎండకూడదు, పరిపుష్టిగా మనం ధాన్యం పండించాలని మనం కోరుకుంటాం. కానీ టీఆర్ఎస్ వాళ్ళు ఏం కోరుకుంటారు? ఇప్పుడు ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలి, వర్షాలు రావద్దు, ఎల్ నినో కాదు సూపర్ ఎల్ నినో ఎఫెక్ట్ ఉండాలి, దానివల్ల రాష్ట్రానికి సంబంధించిన రైతులు ఎటన్నా పోని అనే ఆలోచన ఉండకూడదు. ప్రత్యామ్నాయం చర్యలకు సంబంధించి కూడా మొత్తం యావత్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి జిల్లా కలెక్టర్ కానీ అప్రమత్తంగా ఉండి రేపు పంటలకు సంబంధించిన అంశం విషయంలో కానీ రేపు వర్షాభావం పరిస్థితులు కానీ అన్నీ కూడా రైతు సోదరులకు వాళ్ళతోని సూచనలు ఇచ్చి వారికి ఏ విధమైన మరి పంట వేసుకుంటే బాగుంటుంది ఆ విధమైన ఒక కార్యాచరణ సాగుతూనే ఉంది. కానీ వర్షాలు ఇప్పుడు 15th వరకు ఇప్పటివరకు నిన్న కూడా నేను పెద్దపల్లిలో రివ్యూ చేసినాం. ఇప్పటివరకు నార్మల్ రెయిన్ఫాల్ ఉంది. అదే రెయిన్ఫాల్ ఉండాలని భగవంతుని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు ఏ విధమైన కార్యాచరణ తీసుకోవాలనో దాన్ని కూడా ఆల్టర్నేటివ్ ప్లాన్ కూడా తయారు చేసుకుంటున్నాం. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రమాదం ముంచుందని చాలామంది వాతావరణ నిపుణులు చెప్తా ఉన్నారు. మనం ఏం కోరుకోవాలి? వర్షాలు పడాలి, మన రాష్ట్ర రైతాంగానికి సంబంధించిన ఒక్క ఎకరం కూడా ఎండకూడదు, పరిపుష్టిగా మనం ధాన్యం పండించాలని మనం కోరుకుంటాం. కానీ టీఆర్ఎస్ వాళ్ళు ఏం కోరుకుంటారు? ఇప్పుడు ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలి, వర్షాలు రావద్దు, ఎల్ నినో కాదు సూపర్ ఎల్ నినో ఎఫెక్ట్ ఉండాలి, దానివల్ల రాష్ట్రానికి సంబంధించిన రైతులు ఎటన్నా పోని అనే ఆలోచన ఉండకూడదు. ప్రత్యామ్నాయం చర్యలకు సంబంధించి కూడా మొత్తం యావత్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి జిల్లా కలెక్టర్ కానీ అప్రమత్తంగా ఉండి రేపు పంటలకు సంబంధించిన అంశం విషయంలో కానీ రేపు వర్షాభావం పరిస్థితులు కానీ అన్నీ కూడా రైతు సోదరులకు వాళ్ళతోని సూచనలు ఇచ్చి వారికి ఏ విధమైన మరి పంట వేసుకుంటే బాగుంటుంది ఆ విధమైన ఒక కార్యాచరణ సాగుతూనే ఉంది. కానీ వర్షాలు ఇప్పుడు 15th వరకు ఇప్పటివరకు నిన్న కూడా నేను పెద్దపల్లిలో రివ్యూ చేసినాం. ఇప్పటివరకు నార్మల్ రెయిన్ఫాల్ ఉంది. అదే రెయిన్ఫాల్ ఉండాలని భగవంతుని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు ఏ విధమైన కార్యాచరణ తీసుకోవాలనో దాన్ని కూడా ఆల్టర్నేటివ్ ప్లాన్ కూడా తయారు చేసుకుంటున్నాం. ఇక్కడ మేడిగడ్డ ప్రాజెక్టులో 19, 20, 21 పిల్లలు కుంగుబాటు తర్వాత కూడా అనేక పరిణామాలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి ఇక్కడ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA సూచించిన మేరకే మేము ఇక్కడ నిర్ణయం తీసుకుంటున్నాం తప్ప ప్రయోగాలు చేసి దాన్ని మరింత పతనావస్థలోకి తీసుకెళ్లేటువంటి ఉద్దేశం తమకు లేదు. కాబట్టి ఇక్కడ చిత్తశుద్ధితోటి పనిచేస్తున్నది మేమే అన్నటువంటి ఒక కాన్సెప్ట్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ సూపర్ ఎల్ నినో ప్రభావం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంటున్నటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ రైతులకు కానీ ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి అలాగే వ్యాపార వస్త్ర అన్ని సముదాయాలకు సంబంధించి కూడా ప్రతి ఒక్క నిర్ణయం కూడా ఇక్కడ అధికారులతో కూర్చొని నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి అంటున్నారు. ప్రస్తుతానికైతే దీన్ని రాజకీయ కోణంలో కాకుండా ఇక్కడ మళ్ళీ ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకునే విధంగానే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేరకు మేము పనిచేస్తున్నామన్న ఒక సూచనలు మాత్రం ఇక్కడ కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. భూపాలపల్లి జిల్లా నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.